కీర్తన గ్రంథం 130, కీర్తన 130. మార్చి చదువుతాం. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. యెహోవా, నువ్వు దోషములను కనిపెట్టి చూసినేళ్ళ ప్రభువా ఎవడు నిలవగలడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను, నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకును. యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, నీ బల్ల చుట్టూ కూడుకొనుటకు నీతో సహవాసం చేయుటకు మమ్మల్ని కూడా పిలిచినందుకు వందనాలు ప్రభా. ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధించుటకై ప్రభా పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇచ్చిన ధన్యత బట్టి నీకు వందనాలు ప్రభా. ఇప్పుడు మీ పరిశుద్ధ లేఖనాలు పరిశుద్ధ ఆత్మ ద్వారా మేము ధ్యానించి ప్రభా యథార్థంగాను ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించుటకు మాకు సహాయం దయచేయండి. ఈ సమయమున ఇప్పుడు వచ్చిన నీ బిడ్డలందరిపై మీకు కాంతి ఉంచారు. మీరు మీ యొక్క మాటను, మీ యొక్క స్వరమును మీ పిల్లలకు అనుగ్రహించి సహాయం దయచేయండి. యథార్థంగా మిమ్మల్ని ఆరాధించుటకు మమ్మల్ని కోరుకుంటున్నాను. మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటే ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యాత్ర కీర్తన చదివినాం. యెహోవా, అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. అంటే అగాధంలో పడిపోయిన ఆ స్థలాల్లోంచి ఎవ్వరూ మనల్ని పైకెత్తలేని పరిస్థితుల్లో ఇక్కడ భక్తుడు దేవునికి మొరపెట్టుచున్నాడు. ఈ అగాధాల్లో దిగిపోతే పైకెత్తేటి వాళ్ళు ఎవరు లేరు. ఎంత చిక్కులు ఎన్ని పట్టుకున్నట్టు వాటిని వదిలించుకోలేని ఆ పరిస్థితుల్లో మరి అక్కడ నుండి మొరపెట్టుచున్నారు. ఇజ్రాయేలీలు కూడా మరి ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులు వారి మీద అధికారం చేయొచ్చు, వారిని బాధల్లో అనగా వారితో కఠిన సేవ చేయించుకుంటున్నారు. ఆ సమయంలో వారు బయటపడటానికి ప్రయత్నాలు చేశారు. అధికారులు పడుతుంటే ఎదిరించగలరు. వారి హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు వాళ్ళకు ఉన్నాయి. దాన్ని ప్రయోగించి మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు మీరు అని చెప్పి వాళ్ళలో పెద్దలు వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అయినా అధికార బలం, ఐగుప్తు యొక్క అధికారం, మరో బలం మరి వాళ్ళ మీద ఒత్తిడిగా ఉంది. మరి ఎదిరించే వాళ్ళు పడతారు, చంపుతారు, మరి కఠినంగా శిక్షిస్తారు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో మరి ఇశ్రాయేలీల పరిస్థితి మిక్కిలి హీనముగా అయిపోయింది. వారు మూలుగులతో ఉన్నారు, దిక్కులేని స్థితిలో ఉన్నారు. ఎదిరించి ప్రజాబలంతో మరి నిరసన వ్యక్తం చేసినా లాభం లేదు. తర్వాత అధికారాల్లో ఎవరైనా వచ్చి రికమెండ్ చేసి విడిపించేవాళ్ళు లేరు. మరి అటువంటి కఠిన బానిసత్వంలో ఇశ్రాయేలీలు ఉండగా వారు పెట్టిన మొర మరి దేవుని ఎదురు చేరి మరి అనేక దినాలుగా అందుకే వాళ్ళు దీనులు అయ్యేంత వరకు ప్రభు విడిచిపెట్టేసినారు. మరి అప్పుడు వాళ్ళు ఎరిగి ఉన్నారు, ఎవరునూ మమ్మల్ని విడిపించలేరు, ఎవడునూ ఇంక మీదట మమ్మల్ని పైకి ఎత్తలేరు, ఈ బంధకాల్లోంచి ఎవ్వరు మమ్మల్ని విడిపించలేరు అని ఇంకా దిక్కులేక హోసన్నా అంటే దేవా నీకే మొరపెడు, దిక్కు లేదు,
ఎవడు విడిపించలేడు. అది ఆ స్థితిలో దేవునికి మొరపెట్టాడు. ఆ మాటని హోసన్నా అంటారు. మరి హల్లెలూయా అంటే ఏంటి? దేవునికి స్తోత్రము లేక స్తుతి చెల్లును దాకా అని. ఇక్కడ హోసన్నా అని చెప్పాం. హోసన్నా అంటే చెప్పాను కదా, దేవునికి నీకే మొరపెడుతున్నాను. ఐ బిసీజ్ ది లార్డ్, నీకే మొరపెడుతున్నాను అని అర్థం. మరి ప్రార్థన ఇంకా దిక్కు లేదన్నమాట. అప్పుడు దేవుడు వారిని విడిపించాడు. విడిపించాక వారిని మరి విస్తారమైన కొల్ల సొమ్ముతో, మరి బలముతో, సంతోషగానాలతో వారు బయటకు వచ్చారు. త్వరపడుతున్నారు. మరి 2 సంతోషాలు. ఒకటి, ఇంకా ఐగుప్తీయులు దాసులు అవ్వక్కర్లేదు. రెండోది, మరి మనము నిండా బంగారము, వెండి, వెలగల ముత్యాలు, రాళ్ళు, ఇంకెన్నెన్నో విలువైన వాటిని తాతలు కష్టపడిన కష్టార్జితములన్నింటినీ దేవుడు ఇప్పించేశాడు ఐగుప్తుల ద్వారా. కఠిన హృదయాలు వాటి దోచుకొని పడ్డారంట. కఠిన హృదయాలు ఐగుప్తీయులు. ఎందుకు కఠిన హృదయాలు అంటే మానవత్వం లేదు వాడు. అంతగా బాధించి వాళ్ళతో కఠిన సేవ చేయించుకున్నారు. రెండోది, వారి ఇంట్లో ప్రతి ఇంట్లో చావు ఉన్నది. చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. బిడ్డలు చచ్చిపోయారు. ప్రథమ సంతానాన్ని ఐగుప్తులు ఏం చేస్తారో తెలుసా? అదృష్టంగా భావించి లేచినట్టునే వాళ్ళ ముఖాలు చూపుతారు. పెద్దవాడిని, ఇంట్లో జ్యేష్ఠుడిని పూజిస్తారు. వాళ్ళు పూజించే ప్రథమ సంతానం చచ్చిపోయింది. కాబట్టి చచ్చిపోయిన బిడ్డలు చూసుకొని ఏడ్చి ప్రలాపిస్తూ ఉన్నారు. మరి అప్పుడు ఈలోగా ఇశ్రాయేలీయులు వచ్చి వాళ్ళని అడిగారు, మేము దేవుని సేవించడానికి వెళ్తున్నాము, మరి అరణ్యంలోకి వెళ్తున్నాము, మరి మాకు వట్టి చేతులతో కాదు, మీ దగ్గర ఉన్న బంగారం, వడ్డానం, నెక్లెస్లు ఇవన్నీ ఇవ్వండి అంటే ఏమేమి అడుగుతున్నారు అన్నీ ఇచ్చేసారు వాళ్ళు. ఈ బిడ్డ పోయాక మాకు ఇవన్నీ ఎందుకమ్మా, మా బిడ్డ పోయాక ఇవన్నీ ఎందుకు అని చెప్పి అప్పుడు కొంచెం తగ్గారు, నలిగారు. మరి వాళ్ళు ఇప్పుడు ఇశ్రాయేలీయులు మరి పీహాహీరోతు మార్గం కూడా వెళ్తున్నారు. ఆ మార్గం రాళ్ళతో ఉన్నది. మరి ప్రభుకు తెలుసు, మళ్ళా ఐగుప్తులు కఠినపరుచుకుని వచ్చేస్తారు. మరి రథాలు గుర్రాలకి ప్రసిద్ధి కదా ఐగుప్తులో రథాలు గుర్రాలు ప్రసిద్ధి. మరి రాళ్ళు, రుప్పలు, గొట్టలు, గోతులు ఉన్న దారిలో వెళ్తే మరి రథాలు స్పీడ్గా రాకుండా, మేము నిన్న తిన్నాను, ఇక్కడ మందిరం కనపడుతుంది, రోడ్ ఎట్టా అని చెప్పి ఈజీగా వచ్చేస్తాం కదా అనుకున్నాం. దారి సరిగా మందిరం కనపడింది, ఇది కాదురా ఇంకో రోడ్డు ఉంటుంది, ఇది వరలో అన్నట్టుగా లేదు, ఇది కాదు అని ఇంకో ముందుకు పోయాం. ఇంకా ముందుకు పోతే ఇంకా చెడ్డగా ఉంది, ఇదే చెడ్డగా ఉంది, కారు దిగటానికి కష్టంగా ఉంది. మరి రాళ్ళు గుట్టలు ఉండే దారిలో రథాలు వెళ్తాయా? పోనే, మా కారు హై అండ్ చక్రాలు బలమైనవి, ఎంతైనా అవి వసూలిపోతాయి, అలైన్మెంట్ పోతుంది. సో దేవుడు వాళ్ళు వస్తారని తెలుసు, శ్రేష్టమైన రథాలు గుర్రాలు పట్టుకుని వస్తారు వాళ్ళు. కాబట్టి ఏ విధంగానైనా కఠినపరుచుకుని వస్తారు వాళ్ళు. అందుకే దేవుడు మరి ఆ మార్గంలో నడిపాడు. రాళ్ళు గుట్టలు ఉండేటువంటి మరి పీహాహీరోతు మార్గం. మనం అనుకుంటాం రక్షణ ప్రభు ఈ మార్గంలోకి వస్తే, అరణ్య మార్గంలోకి వస్తే కష్టాలు, ముళ్ళు, గోతులు, రాళ్ళు ఆటంకాలుగా ఉంటాయి అనుకుంటాం. దేవుడు మనకు ఆటంకాలు ఇవ్వడు. రాళ్ళు ఉన్నాయి, ఏ రాయి పాదములకు తగలకుండా కాపాడేవాడు. మరి అందులో ఎంతమంది ఉన్నారు? ఇశ్రాయేలీయులు విమోచించబడిన వారు, అందులో గర్భిణీలు ఉన్నారు, పాలు తాగే శిశువులు, లేక బాలింతరాళ్ళు, అప్పుడే బిడ్డను కానీ బాలింతరాలు ఉన్నది, అప్పుడే ముసలోళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ గురించి వాక్యం చెప్తుంది, వారిలో తూలి తొట్టిల్లే వాళ్ళు ఒక్కడునూ లేడు అంట. అలాగా దారిలో వెళ్ళారు. దేవుడు శక్తి ఇచ్చాడు, విమోచన గానాలు. మేము విమోచించబడితేమని సంతోషంతో వాళ్ళు ఇక మీద ఐగుప్తీయులు మా మీద ఏలికలు కాదు, దేవుడు మమ్మల్ని విమోచించాడు అనే ఆనంద గానములతో వారు బయలుదేరి వెళ్తున్నారు. కాలికి రాయి తగలలేదు,
ఎవరు తూలిపోలేదు, ఎవరు అలసిపోలేదు. దేవుడు శక్తి ఇచ్చాడు, రక్షణానందం ఇలాగ ఎవరికి చేయబడలేదు. తర్వాత మరి వారు మరి అరణ్య మార్గం వెళ్ళినప్పుడు వాటిలోంచి ఏం వస్తుందంటే ఆరాధన, స్తుతి వస్తుంది. అందుకే పరమగీతంలో మరి అరణ్య మార్గం వచ్చుచున్న ఈమె ఎవతే అంటున్నాడు. సంఘం అది చూడండి, సంఘానికి వచ్చి క్రీస్తునికి వచ్చి ఈ గీతం ఉన్నది. ఇది పరమగీతం. పరమగీతం అంటే పాట గీతములలోకెల్లా గొప్ప గీతం పరమగీతం. ఈ గీతాన్ని మించిన గీతమే లేదు. చాలా పాటలు ఉన్నాయి లోకంలో, చాలా ప్రేమ పాటలు ఉంటాయి. మరి ఆ పాటలన్నిటికంటే దీనిని మించిన పాటలు ప్రపంచంలో లేనే లేవు. అదనమాట పరమగీతం అంటే అర్థం. మరి క్రీస్తునికి వచ్చి సంఘమునికి వచ్చి మరి ఈ గీతము చెప్పబడింది ఆత్మ ద్వారా. సొలొమోను మరి ద్వారా ఈ మాటలు పలికించినాడు. చూడండి, పరమగీతము 3వ అధ్యాయంలో 6వ వచనంలో చదవండి. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గమున వచ్చు ఇది ఏమి? గోపరసంతోను వర్తకలము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించి వచ్చిన ఇది ఏమి? సంఘం ఎలా వెళ్తుందంటే, విమోచించబడిన సంఘం మరి వాళ్ళు గీతములు, దేవునికి వచ్చిన విమోచన గానాలు, దేవునికి కృతజ్ఞత చెల్లించుట, ఇవన్నీ ఎలా కనపడుతున్నాయంటే గోపరసంతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణాలు కాల్చబడుతున్నాయి ధూపవేదికలు. ఇది ఇప్పుడు ప్రస్తుతము విమోచించబడిన వెంటనే కనపడలేదు. తర్వాత మరి అరణ్యంలో మందిరాన్ని నిర్మించాక మందిరంలో బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకుని ధూపార్తులు వేసి కాల్చినారు. అప్పుడు అందులోంచి పొగ వచ్చింది. ఆ పొగ ధూమస్తంభం వలె అరణ్య మార్గం వెళ్తున్నట్టుంది. దేవుని పిల్లలుగా సంఘముగా మనల్ని విమోచించిన వాడు ఆయనను స్తుతించినప్పుడు మరి ఏ అగ్నితో అది కాల్చకూడదు, బలిపీఠం మీద ఉన్న నిప్పులే. ఆ బలిపీఠము ప్రభువైన యేసుక్రీస్తు శిలువకు సాదృశ్యం. మనందరి కొరకు నిత్యుడుగా ఆత్మ ద్వారా తాను నిర్దోషినిగా అర్పించుకున్నవాడు. ఏ ఆత్మ ద్వారా తాను అర్పించుకున్నాడో, ఏ అగ్ని చేత ఆయన అర్పణగా అర్పించబడ్డాడు, ఆ అగ్ని చేతనే, ఆ ఆత్మ చేతనే మనం ప్రభుని ఆరాధించాలి. వేరే నిప్పులు తీసుకురాకూడదు, వేరే ఆత్మతో కాదు. ఏ ఆత్మ ద్వారా సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభు తాను అర్పించుకున్నాడో, అర్పణగా సిలువేయబడ్డాడో, ఆ ఆత్మ ద్వారానే, ఆ అగ్ని ద్వారానే మనము దేవుణ్ణి ఆరాధించుటకై సుగంధ గోపరసము, సాంబ్రాణి, వివిధమైన సుగంధ చూర్ణాలు ఆ యొక్క ధూపార్తులు కాల్చాలి. అది పరిమళ వాసన వస్తుంది ఒకటి. రెండవది స్తంభం వలె పైకి లేచి వారి మీద కప్పుతుంది. అది ఎంత ధన్యత. ఇది ఇతరులు బయట నుంచి చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. అందుకే వింతగా మాట్లాడారు. ధూమ స్తంభములలే అరణ్య మార్గంగా వచ్చుచున్న ఇది అది, అబ్బా ఏంటిది అని ఆశ్చర్యపడుతున్నారు. అలాగే పరమగీతంలోనే ఇంకో చోట తన ప్రియుని మీద ఆనుకున్నటువంటిది ఒకటే. చూడు 8:5 పరమగీతం 5:8 తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే. ఇది కూడా ఆశ్చర్యంగా ఉంది. యవతి ఇది, ఈ పిల్ల ఎవరు, ఈ కన్యక ఎవరు? తన ప్రియుని మీద ఆనుకొని వెళ్తుంది. సో అది సంఘం. ఆయనకు వేరే ప్రియుడు లేడు, దానికి వేరే పురుషుని యందు ఆమె లక్ష్యం లేదు. ఆమెకు సంఘమునకు ఆయన మరి అతి శ్రేష్టమైన వాడు. 10,000 మందిలో ఆయన నేను గుర్తించవచ్చును. నా ప్రియుడు రత్నవర్ణుడు, ధవళవర్ణుడు. సో ఆ రీతిగా మరి ఆమె ఆయన మీద ఆధారపడిపోయింది, ఆయన మీద ఆనుకుని వెళ్ళిపోయింది. అరణ్యంలో తీసుకెళ్ళి చంపటానిక 10 మంది మిస్టర్ జనం వచ్చారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవనా, ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పి సణుక్కొని కాసేపు ఉంటే రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకున్నారు మోషే, ఆరోను. అలాంటి వాళ్ళు కూడా అందులో విమోచించబడే వచ్చారు.
అలాంటి వాళ్ళు కూడా సముద్రంలో పడి బయటకు వచ్చారు. మరి ఆ వాళ్ళు కూడా మన్నా తన్నారు, ఆ వాళ్ళు కూడా మరి మారా నీళ్ళు తాగారు. సో వీళ్ళు విమోచించబడ్డారే. మధ్యలో నుంచి మళ్ళీ కొంతమంది మాకు ఈ మన్నా గాక తినటానికి ఏమీ లేదు, మాకు ఐగుప్తులో ఉండగా కూర కొండలు గుర్తొస్తున్నాయి, చేపలు మసాలా ఇవన్నీ బాగుండయి, ఇప్పుడు ఏమీ లేదు, మాకు ఏమీ లేదు అని మొదలుపెట్టారు. మిశ్రితాన్ని వాళ్ళు వచ్చి మిగిలిన అందరినీ పాడు చేస్తూ ఉంటారు. సో మరి సంఘము అయితే మరి ప్రభుపై ఆధారపడుతుంది, ప్రభుని అన్ని విషయాల్లో తృప్తిపడుతుంది. కాబట్టి మరి మనలను పోషించుచు ఆదరించుచు నడిపిస్తున్నాడు ఈయన. మరి మనం అందుకే దేవుడు వారితో చెప్పినాడు, ఓ ఇశ్రాయేలు విను. చూడు 81 కీర్తన 80. ఇంత ఇలా విమోచించాక మరి ఎవరు కూడా మనము దృష్టించక్కర్లేదు. 81 కీర్తన 81. ఇక్కడ నా ప్రజలారా, చూడు 8వ ఇది ఇక్కడ మోత గంపల నిండా నెత్తకుండా విడుదల పొందారు. కాబట్టి ఇక్కడ 8వ వచనంలో ఏం చెప్తున్నాడు? నా ప్రజలారా ఆలకించుడి. అయ్యో ఇశ్రాయేలు ఎంత మేలు, ఓ ఇశ్రాయేలు నువ్వు నా మాట వింటే ఎంత మేలు. ఎందుకు మాట వినాలి? ఏంది వినాలి? చూడు ఎందుకు వినాలి? చూడు 9వ వచనం, అన్యుల దేవతలలో ఒకటి నీలో ఉండకూడదు. ఎందుకు చేయకూడదు? అన్యుల దేవతల్లో చాలా దేవతలు ఉన్నాయి కదా, చాలామంది ఉన్నారు కదా, గొప్పవాళ్ళు ఉన్నారు, చాలా దేవతలు ఉన్నాయి. మరి మన దేశం గురించి అతిశయం ఏంటంటే 3 కోటి దేవతలు ఉన్నాయి. 3 కోటి అంటే 3 కోట్ల దేవతలు ఉన్నాయంట. మరి 3 కోట్ల దేవతల పేర్లు మనకు చెప్పగలమా? వాటిని గుర్తించగలమా? సో అనేక దేవతల అధికారం ఉన్నది. ఐగుప్తులో కూడా అనేక మంది ఐగుప్తులు వాళ్ళని ఏలుచూ ఉన్నారు, వాళ్ళని పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళకి పూజలు చేయాలి, లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు నమస్కరించాలా. అవి వాళ్ళని తోసేస్తాయి. మేము కూడా పొదలాడనే గ్రామానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆ గ్రామంలో సరైన స్వార్థ ఇదివరలో జరగలేదు. ఇదివరలో ఎప్పుడో దైవజనులు స్వార్థలు చేశారు. కానీ మేము వెళ్ళిన ప్రాంతాలు అప్పుడు మరి సంఘము ఇంకా లేదు. ఆ సమయంలో మరి నేను వెళ్ళినప్పుడు దుష్ట శక్తులు మాకు తెలియకుండానే మరి వాహనం జారిపోయేది, తోసివేయబడినట్టుండేది, పడిపోయేది. ఒకసారి నేల పడిపోయాం, ఒకసారి అప్పు నేను జోసెఫ్ వెళ్తుంటే అక్కడ పడిపోయాం. ఏంటి ఉన్నట్టుండి బండి మా చేతిలోంచి లేచిపోయింది, మా చేతిలోంచి లాగేసినట్టు అయిపోయింది. ఇవన్నీ దుష్ట శక్తులు. అక్కడ ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయనకి పెద్దగా మాట్లాడితేనే కానీ వినపడదు. ఆయన అన్నాడు, ఎవరు వచ్చారా అని అడిగాడు. రే మాట్లాడకరా, వాళ్ళు కొడుకు అంటున్నాడు. ఒరే మాట్లాడకరా, గట్టిగా మాట్లాడకరా నాన్నగారితో అంటున్నాడు ఆయన. ఎవరు వచ్చారో అని అడిగాడు. మాస్టర్ గారు వచ్చారా, మాస్టర్ గారు వచ్చారా. ఆయన వాక్యం విన్నాడు. ఆయన వెంటనే అన్నాడు, శుభోదయం. రెండోది, వెలుగు వచ్చింది అన్నాడు. చాలా వయసు. శుభోదయం అంటే అర్థం కాలేదు, ఏదో సామాన్యంగా శుభం చెప్తున్నాడేమో అనుకున్నాను. రెండోది, వెలుగు వచ్చింది అన్నాడు. ఏం నాకు అర్థం కాలే. అక్కడ దేవుని వాక్యం వెళ్ళింది. కొన్ని దురాత్మ చేత వాళ్ళు పీడింపబడుతున్నారు. కొన్నిసార్లు సూసైడ్స్, చచ్చిపోతారు. కొన్నిసార్లు నిరుత్సాహపడి మరి కొట్టుకుంటారు, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటుంటారు. దయాల చేత డైరెక్ట్గా పీడింపబడుతుంటారు. తర్వాత మరి కొట్టుకుంటారు. మరి పోలీస్ స్టేషన్లో గొడవలు ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు ఉండేవారు. మరి ఆ ప్రాంతానికి మేము పోయినప్పుడు అట్టి బంధకాల్లో ఉన్న వారి కొరకు వాక్యం తీసుకుని వెళ్తే తీసుకునే వాళ్ళని తోసేసి
మరి నేను కొంతమంది పెద్దవాళ్ళు యోహాన్ గారిని, మోసెస్ గారిని తీసుకెళ్ళేవాడిని. వారు అప్పుడు ప్రయాణ సౌకర్యాలు తక్కువ, రాళ్ళు దారి, మరి సరైన ఎలక్ట్రిసిటీ లేదు. గుడ్డి దీపాలు, కిరసనాల దీపాలు, మందు సీసాలు అంటే పెస్టిసైడ్స్ వాడేటువంటి గుడ్డులను చిల్లు పెట్టి కిరసనాలు పెట్టి వెలిగించేవారు. ఆ దీపాల్లో వాక్యం చెప్పాల్సి వచ్చేది. తర్వాత అలాంటి పరిస్థితుల్లో మరి దుష్ట శక్తులు మమ్మల్ని ఆటంక పెట్టేవి. అయినా ఏ కీడు రాకుండా ప్రభు మమ్మల్ని కాపాడినాడు. అది దుష్ట శక్తులని మాకు తెలియదు. మరి అయితే ప్రభు గాయం తగలకుండా మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చినాడు. అయితే మరి ఇప్పుడు ఇలాంటి వాటి కొరకు మన ప్రభు శక్తి గలవాడు. ఇటువంటి దురాత్మల వశంలో ఉన్నటువంటి అనేక ఆత్మలను రక్షించుటకై ప్రభు వచ్చినాడు. ఐగుప్తులో తన ప్రజలను అనేక ఐగుప్తీయులు పరిపాలనలోంచి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చాడు. మరి బయటికి తీసుకొచ్చినప్పుడు మరి ఇప్పుడు వారు ఆయా దేవతలను పూజించకూడదు, ఆయా వ్యక్తులను పూజించకూడదు. అధికారులుగా ఐగుప్తీయులు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఇజ్రాయేలీలు వాడికి నమస్కరించకపోతే ఏం చేస్తాడు? తోట తీసుకొడతాడు. ఈ దేవతలు కూడా అట్టివి, ఐగుప్తీయుల దేవతలు వంటివి. మరి ఇవి అక్కడ ప్రభు చెప్తున్నాడు, అన్యుల దేవతల్లో ఒకటి నీలో ఉండకూడదు, అవి నీకు హాని చేయవు. ఎందుకంటే చూడు 10వ వచనంలో 81:10 ఎందుకు? ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే. సో ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన దేవుణ్ణి, నిన్ను విమోచించిన దేవుణ్ణి, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకు నీకు వేరొక దేవుడు ఉండకూడదు? వేరొక దేవతకు నువ్వు ఎందుకు పూజ చేయకూడదు? కాదు చెప్పేశాను, నేనే మిమ్మల్ని ఐగుప్తులోంచి విడిపించాను, మిమ్మల్ని విమోచించిన వాడు నేనే. సో ఐగుప్తుల దేవతలు, అంధకార శక్తుల వాయు సంబంధమైన అధిపతి అనేక దురాత్మలను వాయుమండలంలో ఉన్నాయి. అవి మనుషులను ప్రేరేపిస్తూ ఉన్నాయి. అటువంటి దురాత్మల నుండి విమోచించినాడు ప్రభు తన రక్తం ఇచ్చి. కాబట్టి ఆయన మాత్రమే మనల్ని విమోచించాడు. కాబట్టి మనం ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఎందుకు వేరే దేవతలను మనం పూజించకూడదు చెప్పండి? ఇప్పుడు ఆయన మాత్రమే నన్ను విమోచించాడు, నా పాపముల నుండి నన్ను విడిపించాడు, నన్ను అంధకార శక్తుల నుంచి విడిపించాడు, ఐగుప్తు అధికారం నుంచి నన్ను విడిపించాడు, పాప బానిసత్వాల నుంచి నన్ను విడిపించాడు. ఆయన మాత్రమే నేను చెప్పగలను, యేసు ప్రభు మాత్రమే నన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించినాడు, నీ పాపముల నుండి విడిపించాడు. కాబట్టి ఆయనను మాత్రమే మనము ఆరాధించాలి, వేరే దేవతలు కాదు. ఎందుకంటే వేరే దేవత ఎవరు కూడా మనకు సహాయం చేయలేదు, బాధపడతారే తప్ప. అవి దుష్ట శక్తులు కాబట్టి, దురాత్మలు కాబట్టి అవి మేలు చేయటం కాదు, మేలు చేసినట్టుగా చేసి నాశనానికి నడుపుతాయి, సమస్యల్లోకి తీసుకెళ్తాయి. సో అనేక మంది దాన్ని నమ్ముకొని సుఖంగా ఉన్నామనుకుంటారు, నాశనమే వారంతా. కాబట్టి మరి ప్రియులారా, మన పాపాల నుంచి విడిపించేటవాడు ఇంకెవరు లేరు. కాబట్టి మరి ఒక ఆయన చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలో మనందరి కొరకు శరీరంలోనికి దేవుడు వచ్చినప్పుడు మరి కొన్ని సంఘటనలు ఆయన మనల్ని ప్రేమించాడు. ఏ స్థితిలో ఉన్నట్టుగా వారిని విడిపిస్తున్నాడో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయము, ఇక్కడ బెతస్దా అనే కోనేరు దగ్గర ఒక ఆయన 38 ఏళ్ల నుండి వ్యాధితో మనుషుడు బాధపడుతున్నాడు. ఎప్పటి నుండి? ఎన్ని సంవత్సరాల నుండి? 38 ఏళ్ళు. అంతకాలం నుండి రోగిగా ఉన్నాడు. మరి ఆయన వయసు ఇంకెంత ఉందో, ఏ వయసులో రోగం వచ్చిందో కానీ రోగం వయసు మాత్రం అతనిలో ఎన్ని సంవత్సరాలు? 38 ఏళ్ల నుండి రోగిగా ఉన్నాడు. మరి అక్కడ బెతస్దా కోనేరు దగ్గర ఒక దేవదూత ఆయా సమయాల్లో వచ్చి
నీళ్ళను కదిలించినప్పుడు రోగులైన వాళ్ళు ఎట్టి రోగం గలవారైనా ఆ నీళ్లు కదిలించబడినప్పుడు మొదట ఎవరు దిగుతారో వాళ్ళే స్వస్థత పొందేవారు. మొదట దిగిన వాళ్ళే, తర్వాత వాళ్ళు కాదు. ఎవరైతే చురుగ్గా ఉండి ఎవరైతే సహాయం పొంది మరి అందులో దిగుతారో దేవదూత కదిలించే టైంకి, అది కూడా లిమిటెడ్ టైం, అది ఏ టైమో తెలియదు, మరి ఆ సమయానికి ఎవరైతే మొదట దిగుతారో వాళ్ళే స్వస్థతను అందేవారు. అలా నాకు కనిపెడతా ఉన్నాడు 38 ఏళ్ళ నుండి. సో ఆ మనుషుడు మరి అనేక దినాలుగా అక్కడ పడి ఉండటం చూసి ప్రభువు అతను చూశాడు. మరి వాడు ఆ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని తెలుసుకున్నాడు. ప్రభు ఎరిగిన్నాడు. వాని వద్దకు పోయాడు, అడిగాడు, ఏమయ్యా నువ్వు స్వస్థత పడనవు కోరుచున్నావా, అనగా నీ రోగం నుండి నువ్వు విడుదల పొందగోరుచున్నావా అని అడిగాడు. అడిగితే అతను చాలా నిరుత్సాహంగా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చదవండి, 7వ వచనం. నాకు ఎవడును లేడు. సో ఎవడు నాకు లేడయ్యా. బంధువులు ఉన్నారు కదా, మరి వాడు ఎలా బతుకుతాడు? కదలలేడు, లేకలేడు, చేసుకోలేడు. అయితే పడకేసేసుకున్నాడు. ఆ పడకంతా రొచ్చు, మలము అన్నీ అక్కడే పడంటే. సో దుర్వాసన వస్తుంది ఆ మనిషి దగ్గర. మరి బహుకాలం నుండి రోగి కదా, మరి అలాంటి దుర్వాసనతో అతని బెడ్ ఉంది. ప్రభు అతని ఎద్దకు పోయాడు. మరి అతని ఎద్దకు మరి బంధువులు ఉంటారు, తన కొడుకే ఉన్నాడో మరి ఇంటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాడు ఎవరన్నా జాలిపడి 5 రూపాయలు 10 రూపాయలు ఈ కాలాన్ని బట్టి 5 రూపాయలు ఇస్తే కూడా ముఖం మీద పడుతున్నారు అడుగుతున్నారు. మరి కనీసం 10 రూపాయలు కావాలండి. సో మరి ఇప్పుడు అలాంటి అక్కర్లో ఉండి ఎవరి దయ అయినా బహుమంది సహాయం చేసేటువంటి 10 రూపాయలు లాంటివి పడుతున్నాయి. సో వచ్చినాడు అతనికి సహాయం చేసేటవాళ్ళు వీడు ఎలాగ ఉంటేనే బాగుంది అని చెప్పి ఆ డబ్బు అంతా తీసుకుని ఏదో కొంత అన్నం తెచ్చి ఏదో తెచ్చి పెట్టేస్తారు, పోతారు. అంతే, అలాగే సాగుతుంది. సో వాడు ఆ స్థితిలోనే వేదనలో ఉన్నాడు. కానీ ఒరే దేవదూత వచ్చేటప్పటికి నన్ను ఎవరు దింపండిరా అని అడిగినా ఎవడు లేడు. కొడుకు లేడు, కూతురు లేదు, బంధువులు ఎవరు లేరు, తను ప్రేమించిన వాడు ఏమి లేదు. కానీ వాడి ద్వారా వచ్చిన డబ్బు పట్టుకుపోతాడు. సో ఇలాగన సాగుతూ ఉంటే ప్రభు అడిగాడు, నువ్వు నీ వ్యాధి నుండి విడుదల పొందగోరుతున్నావా లేక స్వస్థపరచబడగోరుతున్నావా అంటే, నాకు ఎవడు లేడే ఆకు అని ఎట్లా తెలుసడానికి. ప్రభు ఏమన్నాడు తెలుసా? అప్పుడు చదవండి 8వ వచనం. నీవు లేచి పరుపెత్తుకొని పరుపెత్తుకొని ఏం చేశాడు? ఇలాగ ఎవరైనా చేశారు అతనికి, నాకు ఎవడు లేడు అన్నాడు కదా. ఇప్పుడు ఎవడున్నాడు అతన్ని బాగు చేసినాడు? వాడు సాయపడినవాడు ఎవడు? ఇప్పుడు యేసు ప్రభు మాత్రం. అది చెప్పాలి. చూడండి, రూపాయలు రాసేటప్పుడు చెక్ బుక్లోనో బ్యాంకులోనో రాసేటప్పుడు ఎంత రాస్తారు? 1000 రూపాయలు అనుకో, 1000 రూపాయలు మాత్రమే, రైట్, అక్షరాల అని రాస్తుంది కదా. అక్షరాల 1000 రూపాయలు, ఇంకా ఏమైనా కలుపుతారేమో. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని ఆరాధించట. అతను విడిపించిన వాడు ఎవరైనా ఉన్నారా? తన కొడుకు కానీ, కూతురు కానీ, బంధువుల్లో ఎవరైనా కానీ తనకు సహాయం చేసిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఎవరు లేరు. ఎవరు మాత్రం చెప్పరేమి? యేసు ప్రభు మాత్రం. కాబట్టి మన పాపాల నుంచి విడిపించేవాడు, మనలను అంధకార శక్తుల నుంచి విడిపించేటివాడు, మనలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించేవాడు. ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి కూడా మనం మొక్కవచ్చు, వాళ్ళని కూడా మనం పూజలు చేయొచ్చు, వాళ్ళని కూడా ఆరాధించవచ్చు. మరి ఎవరైనా మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పూజలు చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ప్రభు వాక్యం చెప్తుంది, మరి అన్యుల దేవతల్లో నీకు ఎవరిని ఏ దేవత నీ మధ్య ఉండకూడదు, వాటికి పూజ చేయకూడదు. ఎందుకు పూజ చేయకూడదు? ప్రభువా నీవే నన్ను
విమోచించావు. చూడండి, ఇప్పుడు మన పాపాల నుంచి విడిపించేటవాడు. ప్రకటన గ్రంథం 1:6 ప్రకటన, మనల్ని ప్రేమించుచు మరి మనల్ని ప్రేమించేవాడు ఇంకెవడైనా ఉన్నాడా? మన పాపాల నుంచి విడిపించేవాడు ఎవడైనా ఉన్నాడా? మన కొరకు ప్రాయశ్చిత్తం చేయవాడు ఇంకెవడైనా ఉన్నాడా? ఎవరున్నారు? ఎవరు లేరు. చూడు, కీర్తన 49 వచ్చిన అది, ఎవడను ఏ విధం చేతనైనను తన సహోదరిని, ఎన్నో వచ్చిన 7వ వచనం చదవండి. ఎవడును ఏ విధం చేతనైనను తన సహోదరిని విమోచించిన వాడు విమోచింపలేడు. సో ఎవడును ఏ విధంగానైనా తన సహోదరిని విమోచించేవాడు లేక ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు. 8వ వచనం, వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు. మన కొరకు విమోచనం చెల్లించేవాడు లేడు. నిత్యము ప్రాయశ్చిత్తం చేసేవాడు కూడా ఎవడు లేడు. అయితే ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే ఎవరు? యేసు ప్రభు. తండ్రి తన కుమారుని పంపించాడు, మనల్ని ప్రేమించాడు, మన పాపాల నుంచి విడిపించడానికి తన కుమారుని పంపాడు. ఆయన ద్వారా, ఆయన రక్తం ద్వారా మన పాపముల నుండి మనం విడిపింపబడ్డాం. వదిలించుకోలేము మన పాపాలు, మన దోషాలు, మన రోగాలు. చూడు 103 కీర్తన 103. మనం వదులుకోలేని రోగాలు, మనం వదులుకోలేని మరి పాపాలు వదిలించుకోలేము. ఎక్కడికంటే పో, నీ పాపములు వదిలించుకోలేవు, నీ దోషాలు వదిలించుకోలేవు. 103 ఇక్కడ దైవజనుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు వ్యక్తిగతంగా. ఎవరితో చెప్పుకుంటున్నాడు? ఎవరి ప్రార్థన చేస్తున్నాడు? 103లో దావీదు కీర్తన అన్నాడు. దావీదు ఏం చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? చదవండి 1వ వచనం. సో ఇప్పుడు మీరు చెప్తే మీ ప్రాణము నిజముగా మరి ఆయన ద్వారా, ఆయన మీరు ఆశ్రయిస్తే మీరు మీ పాపం నుండి విడిపింపబడతారు. మీ కొరకు ప్రాయశ్చిత్తం చేయవాడు ఆయన మాత్రమే. కుళ్ళు చూడక నిత్యం బతుకుతున్న నరుడు లేడు, ఆయన మాత్రమే సజీవుడు. మృతుల్లో నుండి లేచినవాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినవాడు. ఆయన దేహం కుళ్ళిపోలేదు. దేవుడు ఆయనను ఏ యేసు అయితే సిలువైపడ్డాడో ఆ యేసే సమాధి చేయబడ్డాడు. ఆ యేసునే ఆ సమాధిలో నుండి తండ్రి అయిన దేవుడు లేపి ఉన్నాడు. లేపి ఇప్పుడు ఆయన మహింపరచబడి అభిషేకింపబడ్డాడు. సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. పాపములను క్షమించుటకు ఆయనకు అధికారం ఉన్నది. యేసు నామమున పాప క్షమాపణ, మారు మనసు ప్రకటింపబడింది. బూదిగంతములు యెరూషలేము మొదలుకొని యోదయ, సమరయ, బూదిగంతముల వరకు యేసునామము ప్రకటింపబడింది. యేసునామము వలన పాప క్షమాపణ. యేసునామమున తండ్రిని మనం ఏమడిగినాను అనుగ్రహింపబడుతుంది. యేసునామమున పాప క్షమాపణ, దయముల నుండి విడిపింపబడతాం. మరి ఎన్నెన్ని ప్రభావం గలదో యేసునామం. కాబట్టి మరి ఇక్కడ నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన పరిశుద్ధ నామం. ఏ నామం ఇది? యేసునామము పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధ నామం ఇది ఏ అన్యులతో కలిసిపోయేది కాదు. ఇక్కడ మనకి నీళ్లు కట్టున్నారు. నీళ్లు మరి కలిసిపోయిన నీళ్ళు తెచ్చారా? మురికిలో వాళ్ళు నదిలో నీళ్ళ గురించి నేను అన్న చెప్పారు. అన్ని ఊర్లు మురికంట తీసుకుపోయి నదిలో పడతాయి. నదిలో పడ్డాక నదులని తీసుకెళ్ళి ఆ మురికంతా అక్కడ పడుతున్నాయి. సో మరి ఇప్పుడు ఆ నది నీళ్లు తీసుకొచ్చి తాగేస్తాం. అప్పుడు తాగితేమవుతుంది? తాగట్లేదు. ఇదివరకంటే తాగాము, అనేక రోగాలతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్రత్యేకింపబడిన నీళ్ళు, మరి శుభ్రపరచుకునే నీళ్లు. మరి ఆ నీళ్ళల్లో మినరల్స్ లేవు ఇప్పుడు మనకి. అయితే యేసునామములో అన్నీ ఉన్నాయి. పరిశుద్ధమైన నామం, ఆయనలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన అభిషేకింపబడ్డాడు. ప్రతి ఆశీర్వాదం ఆయనలో ఉన్నది. సో మన నీళ్ళు తాగుతున్నామే శుభ్రమైన నీళ్ళే. కరెక్ట్.
100% అందులో ఏ వైరస్ లేదు, ఏ పురుగు లేదు, ఏ హానికరమైన లేదు. కానీ ఉండవలసినవి లేదు. ఏం లేవు? మినరల్స్ లేవు, కాల్షియం లేదు, అందులో ఉండాల్సిన పొటెన్సీస్ మరి లేవు. అది తాగితే అప్పుడు అందరు చైర్మన్లు అవుతారు. ఎందుకు చైర్మన్లు అవుతున్నారు? వాళ్ళే అందులో వాళ్ళకి కావాల్సిన కాల్షియం లేదు, కాళ్ళు పట్టేసి డ్యాన్స్లు వేస్తున్నారు నడిచేటప్పుడు. కాబట్టి మరి ఆ నీళ్లు పరిశుద్ధమైనవే, కానీ అందులో ఉండవలసినవి లేవు. యేసు నామం పరిశుద్ధమైనది. అట్ ద సేమ్ టైం ఆయనలో ఉన్నాయి. ఏమున్నాయి? ప్రతి ఆశీర్వాదం, మరి సంతోషం, సమాధానం, భద్రత, దేవునికి మహిమ, మరి దేవుని స్తుతించేటువంటి ఉత్సాహం మనలోనికి పడుతున్నాయి ఆయన వలన. కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును ఎవరు చెప్తున్నాడు? ఎవరితో చెప్పుకుంటున్నారు? చెప్పండి ఈ మాట. దావీదు ఎవరితో చెప్తున్నాడు? తనకు. కాబట్టి మీరు మీతో చెప్తున్నారు. ఓ బర్నబాస్, నిన్ను రక్షించిన వాడు ఆయన మాత్రమే, ఆయనను మాత్రమే. ఓ బర్నా, ఆయన మాత్రమే ఆరాధించు. ఓ సహోదరి, నిన్ను విమోచించిన వాడు ఆయన మాత్రమే. నీ కొరకు నిత్యము ప్రాయశ్చిత్తం చేసేటవాడు ఆయన మాత్రమే. గతంలో మరి గత మే నెలలో ఎప్పుడో వచ్చాం కదా, అన్నము బ్రదరము నన్ను ఆ రాత్రి ఉండాలి, రేపు ఉండాలి అంటే, లేదు అన్న పంపాడు, మరి ఒక మీటింగ్కే ఉంటాను, ఎందుకంటే కాలం అపాయంగా ఉంది, మీరు కూడుకుంటే క్షేమం కాదు, నేను మీ మధ్య ఉంటాను, మీకు క్షేమం కాదు, మేము కూడా వైరస్ ఉన్నటువంటి వాళ్ళ మధ్యలోంచి వచ్చాము, మీకు మేలు కాదు, దయచేసి నన్ను పోనిండి అన్నాను. సో ఆ దినాల్లో మరి రోగిలుగా ఉంటే, కొడుకు రోగిగా ఉంటే దగ్గర పోయిన వాళ్ళు ఉన్నారా? తండ్రి కరోనా వేదన పడుతూ ఉంటే బాగా దగ్గరగా రాగలిగిన కుమారులు ఉన్నారా? ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. ఒక సహోదరుడు, ఒక మంచి సేవకుడు, మరి తన రోగి అంటే తన కుమారుడు మరి తండ్రిని ప్రేమించి కూడా ఉండినాడు. అన్ని విషయాల మరి ఆ బిడ్డకి తండ్రికి చాలా తలస్నానం చేయించాడు, మరి మంచిగా పరిచయం చేశాడు, టైంలీ మందులు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. తండ్రి కోలుకున్నాడు. మరి బిడ్డకి అంటేసింది. బిడ్డకి అంటేసాక ఆ పిల్లవాడిని మరి హాస్పిటల్ తీసుకుపోయారు. మరి ప్రార్థించడానికి అనేక మంది ప్రార్థించినారు, మరి కంటిన్యూగా ప్రేయర్ చేశారు. కానీ ఆ వైరస్ అతను పట్టేసింది, మరి అతను చనిపోయాడు. చూసారా? ఒకవేళ ప్రేమించి తెగించిన వాడు మరి చనిపోయారు. మరి వాళ్ళు మళ్ళా సేవ చేయటానికి లేరు. కానీ నిత్యం ఉండేటివాడు మన కొరకు ఆయన మాత్రం ఉన్నాడు. కాబట్టి కొడుకైనా మనకి విమోచన క్రయం చెల్లించలేడు. చెల్లించినా అది సరిపోదు. సొంత కొడుకు, సొంత వాళ్ళు ఎవరు కూడా నిత్యం బతికేటి వాళ్ళు లేరు. కానీ మన కొరకు ప్రాణం ఇచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడు మాత్రం కుళ్ళు చూడక నిత్యము బ్రతుకుచు ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఆయన మాత్రమే, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. కాబట్టి మరి మనం ఆయనను మాత్రం ఆరాధించి స్తుతించవలెను. కాబట్టి ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో. ఏంటి ఉపకారాలు? ఏం ఉపకారాలు చేశాడు? పాపాలు క్షమించబడటం సామాన్యమైన విషయమా? మన పాపములు దోషములు చూడు 3వ వచనం. సో ఈ దోషం విడిపింపడ్డావంటే, నీ పాపాలు క్షమించబడ్డాయంటే ఇది సామాన్యమైన విషయమా? ఇది చాలా గొప్ప సంగతి. పాపముల నుండి విడిపించబడ్డ, దోషములన్నిటి నుంచి విడిపింపబడ్డ. నా భార్య కొద్ది కాలం క్రిందట ఈ కరోనా ఫస్ట్ వేవ్ టైంలో మరి థైరాయిడ్లో ఏదో గ్లాండ్ నోడ్ వచ్చిందని చెప్పి వాళ్ళు పరీక్షించినప్పుడు వాళ్ళు వ్యక్తం చేశారు, క్యాన్సర్ కావచ్చు అది ఇది అని చెప్పి. దానికి క్యాన్సర్ అనే పేరు చెప్పేదానికి ఆవిడకి భయం వేసేసింది. మరి ఆ రిపోర్ట్స్లో కూడా మరి అనుమానంగా రీతిగా ఇది సూర్యు ద్వారా గుచ్చి అది ఇది కాకుండా మధ్య రకం అని చెప్పి కలవరపరిచారు. సరే, అది నిజమే, అలాగా భయంకరంగా అనిపించి మరి ఈలో
లాక్డౌన్ వచ్చేసింది. ప్రతిరోజు నిద్రపోయేది కాదు. నాకు నిద్ర పడతలేదు, ప్రార్థన చేయండి, అట్లా చూడండి. ఒక వ్యాధి లోపలికి దోషం వచ్చిందంటే ఎంత కలవరం, ఎంత బాధ. అది ఇంకా లైఫ్ అయిపోయింది, నా జీవితం అయిపోయింది, అలాంటి నిరుత్సాహాలు మరి అనిపించినప్పుడు మరి ఎంతో భయపడుతూ ఉంటారు. మరి అందరికీ అంతే కదా. ఆ సమయాన్ని మరి లాక్డౌన్ టైం కొద్ది కాలం అయినాక మరి హాస్పిటల్స్ కొరకు వెళ్ళటానికి రోగులు వెళ్ళటానికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు అన్నారు. అప్పుడు లాక్డౌన్ టైంలో నేను జోన్ల గారి నుంచి విశాఖపట్నం జోన్ అన్న కుమార్తె పీని అక్కడ పనిచేస్తున్న హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్. సో అక్కడ తీసుకుని పోయేటకై స్పెషల్గా పర్మిషన్ తీసుకుని ఒక సహోదరుడు కూడా సహాయపడుతున్నారు. చాలా స్పీడ్గా జోనల్ గారి నుంచి 2.5 గంటల్లో విశాఖపట్నం చేరుకున్నాను. అంత స్పీడ్లో మార్గం ఏది లేదు. సరే, వాళ్ళు అనేక టెస్టులు చేసి తర్వాత దీన్ని ఏ విధంగా తీసేయాలమ్మా అని చెప్పి తీసేసినారు. మళ్ళీ దాన్ని పరీక్ష పంపించారు. ఇప్పుడు ఈ రిపోర్ట్ మీద ఆధారపడి ఒకవైపు ఆ పిల్ల విని ధైర్యం చెప్తుంది, లోపల భయపడుతుంది. ఆ రిపోర్ట్ వచ్చింది అమ్మా, నాకు మెసేజ్ వచ్చిందమ్మా అని చెప్తే ఆమె మమ్మల్ని తీసుకుని వెళ్ళి డాక్టర్ దర్శిస్తారు. ఆ డాక్టర్ కూడా పరిశీలనగా క్షుణ్ణంగా చదువుతూ ఉన్నాడు. ఈలోగా ఏం ప్రొనౌన్సింగ్ వస్తుందో, ఏమంటాడో ఆ పిల్లలు లోపల టెన్షన్ పడుతుంది, నేను టెన్షన్ పడుతున్నాం, మీడియం టెన్షన్ పడుతుంది. ఆయన చూసి అమ్మా మీకు ఏ ప్రాబ్లం లేదు, ఇది హానికరమైన కాదు. ఆ పిల్ల పెద్ద డాక్టర్ ముందు ఒకసారి లేచి గంతేసింది. చూస్తున్నాను ముఖం, చూస్తా ఉంటే టెన్షన్ పడుతూ ఉంది. మేము కాదు పడేది, పాప టెన్షన్ పడుతుంది. డాక్టర్ ప్రొనౌన్స్ చేశాడు, అమ్మా ఇది హానికరమైనది కాదు, పర్వాలేదు, మీరు ఈ థైరాయిడ్ మెడిసిన్ వాడుకుంటే సరిపోతుంది, భయం లేదు అని ప్రొనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే అక్కడ ఎవరి దగ్గర ఉన్నదో అది మర్చిపోయి గంతేసింది, ఎగిరి గంతేసింది. చూసావా, దోషము నుండి విడిపింపబడ్డామంటే హానికరమైంది అది, కానీ దాని నుండి విడిపింపబడ్డామన్న వెంటనే ఎటువంటి ఆనందం. పిల్లల పాపముల నుండి విడిపింపబడ్డామంటే ఎంత ఆనందం కలిగి ఉండాలి. దోషములను క్షమించు దేవుడు, ఆయన వంటి వాడు లేడు. మన పాపముల నుండి మనల్ని విడిపించేవాడు ఆయన కాక వేరే వాడు లేడు. కాబట్టి నువ్వు ఆయనను మాత్రమే ఆరాధించు. మరి నీ జీవితంలో ఎవరు నీకు దేవుడిగా ఉన్నారు? ఎవరైనా నీ పాపాలు క్షమించారో, ఎవరి ద్వారానైనా నీ పాపాల నుంచి విడుదల పొందుతావేమో, ఎవరి ద్వారానైనా నీకు ప్రాయచిత్వం, నీ సొంత కొడుకో, నీ తల్లియో, నీ తండ్రియో, నీ మేనత్తయో, మేనగాళ్ళో, మరి నీకు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా పూజ చేయి, ఓకే. కానీ నన్నైతే విమోచించిన వాడు ఆయన తప్ప వేరొకడు లేడు. కాబట్టి ఇక్కడ దావీదు కూడా చెప్తున్నాడు, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయనను ఆరాధించు. సో మీరెవరిని ఆరాధిస్తారు? మరి మీరు నిజముగా మీ పాపం నుండి మీరు విడుదల పొందారా? మీరు ఆయన్ని ఆశ్రయించారా? మీరు ఆశ్రయించకపోతే మీరు ఆరాధించలేరు. మీరు నిజముగా మరి ప్రభువైన యేసుక్రీస్తును మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరిస్తే, మీరు ఆయన దగ్గర మీ జీవితాన్ని అప్పగించుకుంటే మీ పాపం నుండి ఆయన విడుదల ఇచ్చేవాడు. కాబట్టి ఎవరైతే మీరు రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే నిజముగా మరి మీరు ప్రభుని ఆశ్రయించి మీ దోషం నుంచి విడిపింపబడ్డారో, ఎందుకంటే ఆయన వాక్యం చెప్తుంది, రాత్రి జ్ఞాపకం చేశారు, మనం ఒప్పుకున్న చూడండి ఆ మాట, 1 John 1:8 ఏం చెప్తున్నారు? వాక్యం రాసేసి ఉన్నమాట. ఇది మార్చేది కాదు, అప్పుడు ఎలాగానే అప్పుడు అలాగనేది కాదు. ఇది ఎందుకు రాయబడింది? నిబంధన గ్రంథం. ఇది పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథం. కాబట్టి నిబంధన గ్రంథం, నిబంధన అంటే అనేసి మార్చేది కాదు. ఇది అది కూడా మాట మాత్రం పలికితేనే ఆయన నమ్మకమైనవాడు. మరి మాట ఇచ్చి నెరవేర్చేవాడే. మరి రాసిచ్చిన మాట ఇంకెంత నమ్మకమైంది. కాబట్టి ఇప్పుడు చదవండి, రాసిచ్చిన మాట ఏంటో. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, సమస్త దుర్నీతి నుండి, సమస్త పాపము నుండి
మరి సమస్తమైన దోషము నుండి మనలను పవిత్రులుగా చేయవాడు. పవిత్రత అంటే దాని నీళ్లు పవిత్రమైనవి, కానీ అది తక్కువ, ఏమీ లేదు. కానీ ఇక్కడ పవిత్రతతో పాటు ఆయన నింపేవాడే అన్నాడు. సమాధానం నింపుతాడు, సంతోషం నింపుతాడు. మరి మనలో సుగంధ ద్రవ్యాల ద్వారా, స్తుతి వాక్యం ద్వారా మనం ఆయనను స్తుతించవచ్చును. అలాగన మరి మీరు ప్రభుకి ఏం చెల్లిస్తారు మరి? అందుకే ఇక్కడ కీర్తనలో అన్నాడు, ఏమన్నాడు? నీ నోరు చదవండి, 10 వచ్చింది, 81:10 చదవండి. 81 కీర్తన 10. నేనే మీరు రక్షణ ఆనందం కలిగి ఉంటే, మీ పాపం నుండి మీరు విడుదల పొంది ఆయన ద్వారా నిత్యము ప్రాయశ్చిత్తం జరుగుతుంది. నిత్యము మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు ఆయన, గుర్తులను చేసి. కాబట్టి నీ కొరకు మాట్లాడేవాడు, నీ కొరకు ఒకడు ఉన్నాడు. అతను ఏమన్నాడు? 38 ఏళ్ల నుండి రోగిగా పడున్నవాడు ఏమన్నాడు? నాకు ఎవడు లేడు. ఇప్పుడు లేచి తన బెడ్ ఏం చేసుకుంటాడు? ఇంటికి తీసుకెళ్తాడా? ఎత్తుకుని వెళ్ళాడు. అక్కడ మురికి వాసనతో, పెంట వాసనతో ఉన్నటువంటి ఆ బెడ్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి? నాకు నేచురల్గా ఊరు బయట ఏం చేస్తాడు? ఈశ్వర అమ్మ, ఇంతకాలం నేను నీ మీద పడి ఉన్నానే, దుర్వాసనతో ఉన్నదే అని చెప్పి పాడేసి తర్వాత శుద్ధి చేసుకుని దేవుని ఇంటికి వెళ్ళి నిజంగా ప్రభుని ఆరాధించుంటాడు. కాబట్టి మన దుర్గంధములను విడిపించాడు. మరి మీరు నోరు తెరిచి గట్టిగా ఆరాధించండి. నిర్జీవంగా కాదు. ఆయన చేసిన కార్యాలు సామాన్యమైనవి కావు. దురాత్మల నుండి విడిపించాడు, మరి అంధకార శక్తుల అధికారం నుంచి విడిపించాడు, మరి నీ పాపం నుంచి విడిపించాడు. మరి తాను నీ కొరకు నిత్యము ప్రాయశ్చిత్తం చేయవాడిగా, ఇంకనూ ఆయన సజీవుడిగా ఉండి నీ పక్షంగా మాట్లాడేవాడిగా ఉన్నాడు. బట్ ఆయన ఉండగా నీకేందుకు భయము? ఆరాధించండి, గట్టిగా వినపడేలాగా నోరు స్పష్టంగా మాట్లాడు, స్పష్టంగా నోరు తెరిచి. నిజమే, కొద్దిమందిగా మనకి వాక్చాతుర్యం లేకపోవచ్చు, మాటలు రావు. అయినా ప్రభా నీవు నన్ను రక్షించావు, నా పాపం నుండి నన్ను విడిపించావు, నాకు ప్రాయశ్చిత్తం చేయవాడిగా ఉన్నావు, అందుకే నీకే నా వందనములు, నీకే నేను స్తుతి చెల్లిస్తున్నాను అని చెప్పి ఆయనను మాత్రం ఆరాధించాం. మన ప్రభుని ఆరాధింప వెళదామా? సండే స్కూల్ పిల్లలు